సాయంత్రం అయిపోతున్నారు 9-10కి చేస్తూనే ఉన్నా సార్ 2 బ్యాచ్లు తడిలో వాటర్లో అంత ఆర్క్తోనే కట్ చేయాలి సార్. గ్యాస్ అయితే పని తొందరగా కట్ చేయించుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎన్ని మీటర్లు ఉంది ఇంకా బ్యాలెన్స్? లోపల ఉన్నారా? ఉన్నారు సార్. అదే ఫ్లో లేదు కాబట్టి గమ్మునంత తిరిగేది, కానీ వచ్చేస్తుంది, వచ్చేసి దీన్ని కొడుతుంది గేట్ని. మీరు ఎందుకు కొంచెం వీక్గా ఉన్న అరేంజ్మెంట్స్ మొత్తం వెళ్తున్నాం తప్ప ఇప్పుడు 3 రోజుల నుంచి ఊరికే వాళ్ళ నలుగురు పెట్టుకుని ఆడే వెళ్తున్నాడు. రంభం ప్లేట్ పెట్టుకున్నాడు, టిక్కు నేను మధ్యాహ్నం చేసేస్తా అని చెప్పారు మనతో. సాయంత్రం అయిపోతున్నారు, మళ్ళీ పొద్దున అన్నారు, సాయంత్రం అన్నారు, మళ్ళీ రేపు అంటున్నారు. ముందే అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇన్ని మీటర్లు ఉంది, ఎంత టైం పడుతుంది, దానికి ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇంకా ఎవరిని ఎంతమందిని పెట్టుకోవాలి ఏంటని చూసుకోవాలి. మీరు వర్కౌట్ చేస్తున్నారని చెప్పాము. ఇప్పుడు రేపు మార్నింగ్ ఎక్కడ ఉండాలి 100% చూసుకోండి. మేము ఆల్రెడీ సార్ కూడా అడిగారు మధ్యాహ్నం ఎంతవరకు వచ్చిందని. మార్నింగ్ ఇక్కడ ఉండాలి, క్లియర్ చేసుకుని వెళ్ళాలి. మరి ఆ బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం మీరు కూడా చూస్తూ ఉన్నారు. గత 2 రోజుల క్రితం దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లా ఒక బోటు వచ్చి ఇక్కడ నిలబడిపోయినటువంటి స్థితిలో అప్పుడు బెకమ్ వాళ్ళు దాన్ని తొలగించడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకే ఈ వెలికి తీసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చాం. కాకపోతే ఆ వర్క్ స్టార్ట్ చేస్తే ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉన్నారు 40 టన్నుల వెయిట్ ఉంటుందేమో ఆ బోట్ అనుకున్నాం. బట్ ఇప్పుడే ఆ బోట్స్ని తయారు చేసినటువంటి ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అతను వస్తే దగ్గర 60-65 టన్నుల దాకా ఉంటుందండి. చాలా స్టాండర్డ్గా లోపల ఒక ఐరన్ ప్లేటు, మళ్ళీ బయట అవుట్ సైడ్ ఒక ఐరన్ ప్లేటు, దీన్ని మళ్ళీ రింగ్స్ కింద ఇట్లా చాలా స్ట్రెంగ్తన్గా, అంటే దగ్గర 200 నుంచి 300 యూనిట్లు శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా బలంగా తయారు చేసుకున్న బోటు. యాంత్రీకరణగా లిఫ్ట్ చేయడం కష్టం అవుతుందని దాని ఇంకా బోట్స్ని రెండింటిగా కట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే వైజాగ్ నుంచి అదేవిధంగా కాకినాడ నుంచి కూడా మరి ఆ డైవర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా పనులు ప్రారంభించారు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు, ఎందుకంటే అక్కడ కూడా టీమ్స్ పెంచుకొని. ఎందుకంటే వాటర్ లోపల 2 అవర్స్ వెళ్ళి వర్క్ చేస్తే మళ్ళీ ఇంకో 2 అవర్స్ ప్రోటోకాల్గా వాళ్ళకి మళ్ళీ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ టైం వేస్ట్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ దిగి కట్ చేస్తూ ఉన్నారు. ఈ నైట్కి చాలా వరకు కంప్లీట్ అవ్వచ్చు. ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మార్నింగ్ మాత్రం కట్ చేయడం అనేది పూర్తవుతుంది అనేది వాళ్ళు మనకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కూడా చూస్తున్నారు, పగలు రాత్రి కూడా పనిచేస్తున్నారు. ఏదేమైనా రేపటికి కనీసం ఒక బోట్నైనా మనం క్లియర్ చేయగలిగితే ఆటోమేటిక్గా 2nd, 3rd, 4th అనేది క్లియర్ అవుతుంది. బోర్డు దీనికి హ్యాంగ్ చేద్దాం సార్, పైకి లేదు, హ్యాంగ్ చేసి పైకి లేపుదాం సార్. ఎలా లేపుతుంది? ఈ కప్పిల్ ఎక్కడైనా తీసుకెళ్ళి బ్యారేజీని వరద సమయంలో ఢీకొన్నటువంటి ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి 40 టన్నుల సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు 50 టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లెంకిపడి ఉండడంతో ఒకదాన్ని మూవ్ చేయాలని అంటే 3 మూవ్ చేయాలి అంటే దగ్గర 100-120 టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే నిన్న విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డైవర్స్ని తీసుకుని వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ని కూడా 2గా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం ముందు వెలికి తీయించనే ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం, అదేవిధంగా డబుల్ లైనింగ్ ఉండడంతో మరి 10-12 అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా 70% వరకు కూడా కటింగ్ అవినట్టు పరిస్థితి. ఇంకా 8 to 10 మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్లో అంటూ ఉన్నారు. అంటే ఈవినింగ్కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది.
అది పూర్తవుతే అది రెండు బోట్లు రెండు ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లంకెలు ఏవైతే ఉన్నాయో ఒకదాని నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అయితే ఈజీగా దాన్ని కిందకి పంపించేయచ్చు. కాకపోతే అది ఒకదానికోటి లంకి పడి ఉండడం, అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఒకదాని మీద ఉండడం, ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం, కింద ప్లేట్స్ ఉండడం, కటింగ్ అన్నీ కూడా లేట్ అవుతుంది. పనిని మాత్రం ఆపకుండా 2 అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 2 అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ రెస్ట్ అవ్వాలి. ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లడ్లో కానీ బాడీలో కానీ కండిషన్స్ అన్నీ కూడా మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్ని మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి ఒక కులిక్కి రావచ్చు భావిస్తున్నాం. సాయంత్రం అయిపోతున్నారు 9-10కి చేస్తూనే ఉన్నా సార్ 2 బ్యాచ్లు. థర్డ్లో వాటర్లో ఎంత ఆర్క్తోనే కట్ చేయాలి సార్. గ్యాస్ అయితే పని తొందరగా కట్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎన్ని మీటర్లు ఉంది ఇంకా బ్యాలెన్స్? లోపల ఉన్నారా? మేము ఉన్నాం సార్. అదే ఫ్లో లేదు కాబట్టి గమ్మునంత తిరిగేది, కానీ వచ్చేస్తుంది, వచ్చేసి దీన్ని కొడుతుంది గేట్ని. మీరు ఎందుకు కొంచెం వీక్గా ఉన్న అరేంజ్మెంట్స్ మొత్తం వెళ్తున్నాం తప్ప ఇప్పుడు 3 రోజుల నుంచి ఊరికే వాళ్ళు 4 పెట్టుకుని ఆడే వెళ్తున్నాడు, రంపంలో పెట్టుకున్నాడు టిక్కు నేను మధ్యాహ్నం చేసేస్తా అని చెప్పారు మనతోటి. సాయంత్రం అయిపోతున్నారు, మళ్ళీ పొద్దున అన్నారు, సాయంత్రం అన్నారు, మళ్ళీ రేపు అంటున్నారు. ముందే అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇన్ని మీటర్లు ఉంది, ఎంత టైం పడుతుంది, దానికి ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇంకా ఎవరిని ఎంతమందిని పెట్టుకోవాలి ఏంటని చూసుకోవాలి. మీరు మీరు వర్కౌట్ చేస్తున్నారని చెప్పాము. ఇప్పుడు రేపు మార్నింగ్ ఇక్కడ ఉండాలి 100% చూసుకోండి. మేము ఆల్రెడీ సార్ కూడా అడిగారు మధ్యాహ్నం ఎంతవరకు వచ్చిందని. మార్నింగ్ ఇక్కడ ఉండాలి, క్లియర్ చేసుకుని వెళ్ళాలి. మరి ఆ బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం మీరు కూడా చూస్తూ ఉన్నారు. గత 2 రోజుల క్రితం దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లా ఒక బోటు వచ్చి ఇక్కడ నిలబడిపోయినటువంటి స్థితిలో అప్పుడు బెకమ్ వాళ్ళు దాన్ని తొలగించడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకే ఈ వెలికి తీసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చాం. కాకపోతే ఆ వర్క్ స్టార్ట్ చేస్తే ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉన్నారు 40 టన్నుల వెయిట్ ఉంటుందేమో ఆ బోట్ అనుకున్నాం. బట్ ఇప్పుడే ఆ బోట్స్ని తయారు చేసినటువంటి ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అతను వస్తే దగ్గర 60-65 టన్నుల దాకా ఉంటుందండి. చాలా స్టాండర్డ్గా లోపల ఒక ఐరన్ ప్లేటు, మళ్ళీ బయట అవుట్ సైడ్ ఒక ఐరన్ ప్లేటు, దీన్ని మళ్ళీ రింగ్స్ కింద ఇట్లా చాలా స్ట్రెంగ్తన్గా, అంటే దగ్గర 200 నుంచి 300 యూనిట్లు శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా బలంగా తయారు చేసుకున్న బోటు. యాంత్రీకరణగా లిఫ్ట్ చేయడం కష్టం అవుతుందని దాని ఇంకా బోట్స్ని రెండింటిగా కట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే వైజాగ్ నుంచి అదేవిధంగా కాకినాడ నుంచి కూడా మరి ఆ డైవర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా పనులు ప్రారంభించారు. పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా టీమ్స్ పెంచుకుని, ఎందుకంటే వాటర్ లోపల 2 అవర్స్ వెళ్ళి వర్క్ చేస్తే మళ్ళీ ఇంకో 2 అవర్స్ ప్రోటోకాల్గా వాళ్ళకి మళ్ళీ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ టైం వేస్ట్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ దిగి కట్ చేస్తూ ఉన్నారు. ఈ నైట్కి చాలా వరకు కంప్లీట్ అవ్వచ్చు. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మార్నింగ్ మాత్రం కట్ చేయడం అనేది పూర్తవుతుంది అనేది వాళ్ళు మనకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూస్తున్నారు, పగలు రాత్రి కూడా పనిచేస్తున్నారు. ఏదేమైనా రేపటికి కనీసం ఒక బోట్నైనా మనం క్లియర్ చేయగలిగితే ఆటోమేటిక్గా 2nd, 3rd, 4th అనేది క్లియర్ అవుతుంది.